సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద తెంగించుకుంటే యువతో పోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ వేసుకుంటుందంట. మొత్తం ఈ లంజోడుకుల గౌన్లోళ్ళే మొడగొడిపిర్రు. గౌన్లోళ్ళంతా బటబాయిగాలు ఇంకో ఓళ్ళు లేడు. రామ్గాడే చెప్తాడు, దొంగ లంజోడుకులు అన్న మా గౌన్ల లంజోడుకులు. రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బీసీ మిత్రులు అందరూ చూడాల్సిన వీడియో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బీసీలను ఏ విధంగా అణగదొక్కబడుతున్నారు నేను కీలకంగా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీసీ బిడ్డలైనటువంటి ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఈశ్వరమ్మ యాదవ్ ఈమె ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యురాలుగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నది. ఆమెను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇంకో ఆయనే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడట. ఈయన జక్కిడి శివచరణ్ రెడ్డి. ఈయన ఏమంటా ఉన్నాడంటే ఈయనని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఈమె ఈశ్వరమ్మ యాదవ్ను పట్టుకొని ఇష్టానుసారంగా ఆ మాటలు ఈమె ఇంటికి పుట్టినప్పుడు పుట్టలేదు. నువ్వు లుచ్చానా కొడుక, నువ్వు ఏం మాట మాట్లాడుతున్నాడో వినిపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇంకో ఆయనే జక్కిడి ప్రభాకర్ రెడ్డి అట. ఆయన ప్రభాకర్ రెడ్డి ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఎంత చిన్న చూపు అంటే గంత బిచ్చగాల లెక్క కనబడుతున్నాం. ఏమన్నా మా బీసీలు అంటే ఎంత పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారా, బిచ్చగాల లెక్క కనబడుతుంది. ఆయన కనీసం మాట్లాడడానికి కూడా 4 మంచి మాటలు కూడా అస్సలేవంటే కాంగ్రెస్ పార్టీలో బీసీల పైన ఏ రకమైన వివక్ష ఉందనేది ఒక్కసారి ఆలోచన చేసుకుని మిత్రులారా. మన బహుజనాల పైన, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పైన మీ అయ్యసొమ్మా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ మీ బాపు సొమ్మా, లేకపోతే మీ తాత సొమ్మా? మాది, మా బీసీ బిడ్డలేదు, మా ఎస్సీ బిడ్డలేదు, మా ఎస్టీ బిడ్డలేదు. మేము జెండాలు మోసేది మేము, జిందాబాలు కొట్టేది మేము, మీ బానిసలమని నేను చెప్తున్నా కదా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇతర పార్టీలకు జెండాలు మోసేది, జిందాబాలు కొట్టేందుకు మాత్రమే ఉంటారు. ఏ రాష్ట్ర అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ ఎవరు ఉండాలి? మా బీసీలను ఉండాలి, మా ఎస్సీలను ఉండాలి. నువ్వెట్లయితే నీ జనాభా ఎంత? అసలు నేను అడిగేటోళ్ళు లేకనే. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం దుమ్ముదుమారం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఆ ఈశ్వరమ్మ కాళ్ళు అడిగి నెత్తిన పోసుకుంటేనే సరే, లేకపోతే నీకు వేరే ఉంటుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ మాటలు బల్బ్ మాటలు ఒకసారి వినాలి. ఈ బల్బ్ మాటలు ఏ రకంగా మాట్లాడుతాను అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. రైట్ జీవో ఈశ్వరమ్మ యాదవ్ పై జెండా మోసి మోసి గుద్ద తెంగించుకుంటే యువతో పోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ వేసుకుంటుందంట. ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబర్ ఓవర్ చేయాలి, కేడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు కూడా మంత్రాబాద్ డివిజన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రాబాద్ రక్తం ఫ్లెక్స్ వేసుకుంటుందంట. డివిజన్లో నువ్వు క్యాడర్ గేమ్స్ వేసుకుంటుందంట. సాయం చెప్పుకోవాలి. నువ్వు ఎడిగా 30 సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద తెంగించుకుంటే యువతో పోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ వేసుకుంటుందంట. వినరా? ఒక ఆడబిడ్డను చూడకుండా అరే నీ తల్లి అంతా, నువ్వు ఆమె కొడుకంత ఏజ్ ఉందారా నీకు? ఫస్ట్ ఆమె కొడుకంత ఏజ్ ఉంటుందిరా నీకు? ఆమె ఒక పెద్దమ్మను పట్టుకొని నువ్వు ఆ రకంగా మాట్లాడచ్చా? అంటే నీ రెడ్డి సామాజిక వర్గం, రావు సామాజిక వర్గం అయితే నువ్వు మాట్లాడతావురా? ఈ రకంగా కించపరచుడు మామూలు. అంటే బీసీలు అంటే గంత చులకన, అంటే నీకు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కూడా, మా ఆడబిడ్డలు కూడా నీకు కనీసం కంటికి కూడా కనబడతలేరు అన్నట్టు. మీకు యువతో బోసిడి ముండనట. నువ్వు కాళ్ళు కడిగి మీ నెత్తిన మీద పోసుకుంటే తప్పితే నీ కాంగ్రెస్ పార్టీని కథం అవడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళకు నూకలు చెల్లినట్టున్నాయి. ఎందుకో నిజంగా రేవంత్ రెడ్డి తీర్మర్మలని అన్నట్టు రేవంత్ రెడ్డి పొడుగేలా పోసినట్లేడు. ఇవన్నీ బల్పు మాటలతో ఇష్టానుసారంగా మాట్లాడి మీదికి తెచ్చుకుంటా ఉన్నారు మీరు. అంటే మా బీసీల ఓపికను పరీక్షిస్తూ ఉన్నారు. మీరు ఎంతకాలం పడతారు, ఇంకెన్ని రోజులు దుబ్బచ్చు అని వీళ్ళ మీద వాడి ఏడవచ్చు. వీళ్ళను ఇష్టానుసారం అంటే బానిసలు అనుకుంటారు. ఎట్లా మా బీసీలు అంటే మన రైట్ మిత్రులారా, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇది వినండి. స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబర్ ఓవర్ తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు కూడా మంత్రాబాద్ డివిజన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేస్తావు. రైట్, ఇది జక్కిడి శివచరణ్ రెడ్డి. ఇది ఏమంటాడు? ఒక యాదవ సామాజిక వర్గం, నీ తల్లి ఏజ్ ఉంటుంది కరెక్ట్. నీ తల్లి ఏజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకా నీ తల్లి ఏజ్ కూడా ఎక్కువనే, నీ తల్లి కన్నా ఏజ్ ఎక్కువనే ఉంటుంది ఆమెకు. ఒకసారి ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఏమంటాడు వీడు. మొత్తం ఈ లంజోడుకుల గౌన్లోళ్ళే మొడగొడిపిర్రు. గౌన్లోళ్ళంతా బటబాయిగాలు ఇంకో ఓళ్ళు లేడు. రామ్గాడే చెప్తాడు, దొంగ లంజోడుకులు అన్న మా గౌన్ల లంజోడుకులు పుసుకుని నమ్మేవి గిట నమ్మకం అని చెప్తాడు.
మొట్ట గుడిచిపోయినాడు నిన్ను ఈ లంజోడుకులను నమ్ముకొని బట్టవాది లంజోడుకులు అని చెప్తాడు రామ్గాడే మొట్ట గుడి. చూసిరా గౌన్లలో గౌడ బిడ్డలను పట్టుకొని ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నా విన్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో మన బీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఉంది, ఏ పార్టీ అంటే ఏ విధమైన పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. మనల్ని కేవలం ఓట్ బ్యాంకింగ్లో ఒక బానిస లెక్క చూస్తున్నారు వాళ్ళు అంతే. అదే నువ్వు వేరే సామాజిక వర్గం అంటావా? నీ రెడ్డి సామాజిక వర్గమో లేకపోతే రావు సామాజిక వర్గం అంటావా? మా బీసీలు అయితే అంటున్నావు అంతే అంతే కదా. అంటే బిచ్చగల లెక్క కనబడుతున్నావు నీకు. ఎట్లా గౌన్లను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతాండే ఆయన. ఇగో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అట ఈయన గౌన్లను పట్టుకొని బండ బోతులు. నువ్వు బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు కానీ నువ్వు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తానే తప్పితే నువ్వు మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, మీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒకసారి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ గారు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినే ప్రయత్నం చేద్దాం. దోస్తులు నమస్తే అందరికి. ఒక్కసారి ఈ పొగరబోతు మాటలు, ఈ మకరబట్టిన దున్నపోతు మాటలు, ఈ కండ్ల కావర ఎక్కిన మాటలు ఒక్కసారి ఇన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద తెంగించుకుంటే ఎవరితో పోసిడి ముందు వస్తుందంట, ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిరా వెంకిటి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేకుండా మంత్రపాటి డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ చేస్తావు వీడియోలు. అరే శివశరణ్ రెడ్డి, దున్నపోతు పెరిచినట్టు పెరిగినవు. ఈ కోస్తే ఈ రాష్ట్రానికి సరిపోగా పోగులు పక్క రాష్ట్రానికి వేయొచ్చు నిన్ను. అట్ట బలిసినవు. అరే నీకెవరితో ఏం మాట్లాడాలో తెలియదురా. ఈశ్వరమ్మ ఏజాడా? ఆమె ఇంటికి పుట్టినప్పుడు పుట్టినవురా నువ్వు. ఆమె ఏజాడా నువ్వేడరా? ఆమెకు నీకు పోలిక ఉన్నదిరా. గాడిది పెరిగినట్టు పెరిగి నువ్వు ఏం మాట్లాడాలో తెలియదురా. మీ రెడ్డి బలుపారా? మీ పొగరా? మీ అహంభావమా? ఆమెకు మీ ఏమిరా? మా బీసీలకు మొత్తం ఎమ్మెల్యే పదవులు ఇచ్చిర్రా, ఎంపీ పదవులు ఇచ్చిరా, మంత్రి పదవులు ఇచ్చిర్రా? మొత్తం పార్లమెంటు అసెంబ్లీ మొత్తం మీరే వస్తారు కాదురా. ఒక్క యాదవ్ బిడ్డకి యాదగిరి గుట్టల పదవి ఇస్తే దాని గురించి బేకార్ ముండనా? ఏం మాట్లాడుతున్నావురా? ఏ బల్పు పట్టిన మాటలు మాట్లాడితే బిడ్డ గుడ్లు వీకి గోళీలు ఆడతాం బిడ్డ. ఏమనుకుంటావు శరణ్ రెడ్డిగా? తరిమి తంతాం మీ ఆటలు. ఇక తెలంగాణలో సాగవు. మా బీసీలను సున్నా చూపు చూసినా, మీరు మమ్మల్ని అవహేళన చేసినా, మమ్మల్తోనే ఆట ఆడుకుందామని చూస్తే బిడ్డలారా, మీరు ఉప్పు అని ఊతే గాలికి పోయే ఎదవలరా మీరు. మీ బతుకులెంత మీరెంతరా? ఓట్లు మాయి, సీట్లలో మీరున్నారు. అయినా కూడా మాకు ఈ బల్బు పట్టిన మాటలు మేము మాట్లాడలే. మా ఏబీసీ నాయకులు మాట్లాడలే మీ రెడ్డోళ్ళని. ఏమిరా ఎల్బీ నగర్ కు నువ్వు యువకమే అయితే ఏమనికి మేదరా? ఏం బీకనీకిరా? ఇదేనా మీ అయ్య నేర్పిన సంస్కారం? ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్పలేదురా. గాడిది పెరిగినట్టు పెరిగినావు బిడ్డ. ఈ క్షమాపణ చెప్పకపోతే దీనికి నువ్వు ఈడ్చిడ్తాంతం కొడక రోడ్ల మీద, ఎల్బీ నగర్ రోడ్ల మీద బట్టలు ఇప్పి తాటాకుల గట్టి ఊరేగిస్తావు నిన్ను బిడ్డ. ఏమనుకుంటున్నావు? కబద్దార్ శరణ్ రెడ్డిగా కోస్తే 2 రాష్ట్రాలకు సరిపోగా కూడా పక్క రాష్ట్రాన్ని మిరుగుతావు యాదవా. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోడక. ఏమనుకుంటున్నావా? మళ్ళా మా బీసీల జోలికి వస్తే పండబెట్టి తొక్కుతాం. ఏ నా కొడుకునైనా. ఇది ఇక్కడ చూడొచ్చు అక్కకు ఇంకా ఈ గౌడ సామాజిక వర్గానికి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు తెలియనట్టున్నాయి. ఈ అక్క చెప్పింది కరెక్టే, నీరజ్ అక్క చెప్పింది కరెక్టే. పండబెట్టి కోస్తే అసలు రెండు రాష్ట్రాలకు సరిపోతావు. ఎట్లున్నాడు చూసినావా ఊరబంది ఉన్నట్టు. ఇగో ఇలా చూడొచ్చు ఈ వీడియోలో. జక్కిడి ప్రభాకర్ రెడ్డినే, శివచరణ్ రెడ్డినే. అంటే మీ రెడ్డిలో జాయిన్ అనుకుంటారు ఏంది? లేకపోతే ఇదేమన్నా మీ అగ్రవర్ణ పేదలను పట్టించుకొని మీరు అగ్రవర్ణ పేదలకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ కోటాను మీరు భర్తీ చేసుకుంటా ఇష్టానుసారంగా వాడుకుంటా అగ్రవర్ణ పేదలను కూడా మీరు ముంచుతా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అగ్రవర్ణ పేదలను మాట మీరు మాట్లాడేది. ఈ మాటలు చూడరు ఒకసారి. అయితే దీనిపైన వట్టెజానన్న స్పందించిన ఒకసారి, వట్టెజానన్న కూడా స్పందించిన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. గింత బల్బ్ మాటల మరి గింత ఉంటుందా ఎక్కడన్నా? అలాంటి వర్గాల నుండి మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. ఎవరికి వాడుగా అధికారం వచ్చేంత వరకు కాళ్ళకారం ఉండే అధికారం వచ్చిన తర్వాత అదే కాళ్ళతో మనం తొక్కాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం అక్కడ వాణి జరిగితే మనకేంది, ఇక్కడ వీణి జరిగితే మనకేంది అని మనలో ఎవరైనా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని ఈ సభలకు పంపించి వాళ్ళతోనే ఈ సభలు నడిపించుకుంటూ వీటిని డైవర్ట్ చేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి దుర్మార్గుల యొక్క కుట్రల్ని పసిగట్టాల్సినటువంటి సమయం వచ్చిందనేటటువంటి విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం సోదరులారా. ఇవాళ
మన జాతి గాలి ఊదితే ఉచ్చబోస్తే కొట్టకపోయేటటువంటి ఈ వర్గాలు మరి వాళ్ళ మా అమ్మను చూస్తే మనం పూజించుకునేటటువంటి పెద్దమ్మ తల్లి కనపడతా ఉంటది, మనం పూజలు చేసుకునే ఎల్లమ్మ తల్లి కనపడుతుంది. మరి మనం నిలువెత్తు భగవంతుని కొలుచుకునేటటువంటి దేవత అమ్మమ్మ. ఇక ఆమె ఇక్కడ ఉన్నది, ఆమెను చూస్తే అసలు నీకు ఎట్లా బుద్ధి అయిందిరా వారి? ఆమెను చూస్తే ఆమె అసలు ఆమె ఏం తిన్నదిరా మీది? ఫ్లెక్సీలో ఫోటో రాకపోతేనే మీరు అంత అదైతే 77 సంవత్సరాల నుంచి మా అధికారం తింటా ఉన్నారు, మా సంపద తింటా ఉన్నారు, మా మొత్తం రాష్ట్ర సంపద మొత్తం దోసుక తింటా ఉన్నారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మొత్తం పదవులు తింటా ఉంటారు, భూములు తింటా ఉంటారు. మీరే భూములు తినబడుతుంది, ఆస్తులు తినబడుతుంది, మా పదవులు తినబడుతుంది, పదవులు ఎత్తుకపోబడుతుంది, గద్దలు ఎత్తుకపోయినట్టు భూములు ఎత్తుకపోబడుతుంది, మొత్తం రాష్ట్ర సంపద అంతా ఎత్తుకపోబడుతుంది. మీ అసలు ఆమె మిమ్మల్ని ఏం తిన్నదని నువ్వు గా మాట అనాల్సి వచ్చింది? ఎంత బల్బు కాకపోతే ఏం మాటలు రావి? ఈ దొంగ రెడ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ నిజంగా మీకు ఇంకొక మాట కూడా చెప్పబోతా ఉన్నా. ఇవాళ మన గాలి వీస్తా ఉంది, ఈ గాలిలో ఇవాళ ఎవరినైతే టచ్ చేయకూడదో వాడు ఇవాళ వర్గాలను టచ్ చేసిండు. అందుకోసమే వాళ్ళ రాజ్యం కూలిపోతానికి నిదర్శనం ఇవాళ ఒక యాదవ జాతి బిడ్డని, అదే విధంగా గౌడ జాతి బిడ్డల్ని ఇవాళ వాడు మాట్లాడినటువంటి మాటలు మరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా వింటా ఉంది. అందుకనే సోదరులారా, ఇవాళ నిన్ననే చెప్పిన మనం ఈ రోజు 10 గంటల వరకు వచ్చి వాడు మా అమ్మ కాళ్ళకు పాలాభిషేకం చేసి వాళ్ళు ఆ నీళ్లు నెత్తిన చల్లుకోకపోతే వాళ్ళ సంగతి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బైసాబ్ మీరు ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు, మీ అభిప్రాయం చెప్పండి, అందరం కలిసి చేద్దాం. ఇప్పటి వరకు చేసింది ఇదే, ఎవరు దూషింది వాళ్ళు చేద్దాం అనుకుని పోయి అక్కడ ఒక నలుగురు ఇక్కడ ఒక నలుగురు విడిపోయి లాస్ట్కి వస్తారకనే వీళ్ళారా ఎక్కువైతారు అనేటటువంటి మాటని ఈ దొంగలు మాట్లాడుకుంటా వాళ్ళ పబ్బం కలుపుతా ఉన్నారు. అందుకని మీకున్నటువంటి అభిప్రాయాలు చిట్టి రాసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా చర్చ చేద్దాం. ఏం లేదు, నా కొడుకును పండబెట్టి తొక్కాలి అంటే దొరకబట్టి పండబెట్టి తొక్కితేనే కరెక్ట్ సెట్ అవుతుంది. ఒక అమ్మ లాంటి అమ్మ కన్నా ఎక్కువ వయసు ఉంటుంది, వాళ్ళ అమ్మ కన్నా ఎక్కువ వయసు ఉంటుంది. నిన్ను పోతే ఇద్దరికి ఈ 2 రాష్ట్రాలకు సరిపోతుంది. నిజంగా నీరజక్క అన్నట్టు నిన్ను పోతే ఆ 2 రాష్ట్రాలకు సరిపోతుంది. చెత్తనా కొడుక ఫ్లెక్సీలో ఫోటో వేయకపోతే ఫ్లెక్సీ పార్టీ మీ బాబులేదా, మీ తాతలేదా, లేకపోతే మీ వారసత్వం ఆ పార్టీలు ఏమన్నా? 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కదే, నువ్వు చెప్తావు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తావునా అని చెప్తావు కదే నా ఒప్పుకుండేది మీకు? చెత్తనా కొడుక బేషరతుగా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీసీ సమాజం కూడా ఏకమవాల్సిన అవసరం ఉన్నది. 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఈ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గీ బల్పు మాటలు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇట్లా మనం స్పందించకపోతే మనల్ని ఈగని తీసేసినట్టు తీసేస్తారు. అసలు మీ కథ ఎంత, మీ లెక్క ఎంత, మీ జనాభా ఎంత? తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా ఎంత? 77 సంవత్సరాల నుంచి పరిపాలిస్తే మీ అగ్రవర్ణాలను కూడా పేదలు ఎందుకు మిగిలిరు? మీ పరిపాలన ఎవరికి పోతుంది? మీ సంపద ఎవడు దోసుకుంటూ తిన్నోడే తింటాడు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన పదవులు తిన్నారు, భూములు తిన్నారు, సంపదను అనుభవించారు. మళ్ళా ఉల్టా పైకెళ్ళి రజాకాల రాజ్యమైనట్టు మా బీసీలను ఎస్సీలను మా మైనార్టీలను చూస్తూ ఉంటే చిన్న సూపుగా మాట్లాడుతూ ఉన్నావు అంటే, గంత బల్బు మాట్లాడుతూ ఉన్నావు అంటే, దయచేసి మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా, బేషరత్గా ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంటాడు, అలాగే జక్కిడి శివశరణ్ రెడ్డి అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉంటారో ఈ జక్కిడి శివశరణ్ రెడ్డి వీని కింద పనిచేసే జిల్లా నాయకులు, కింద జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఈ అధ్యక్షులు ఉంటారో వీళ్ళు మొత్తం స్పందించాలి. ఎట్లా ఏ రకంగా అంటారా ఆ మాట? ఏ రకంగా మాట్లాడుతున్నా ఆ మాట? ఒక గౌడ సామాజిక వర్గం నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? గౌడ సామాజిక వర్గం గురించి ఏ రకంగా మాట్లాడుతున్నాడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి? ఈ శివచరణ్ రెడ్డి గారు ఒక యాదవ్ బిడ్డ గురించి, యాదవ్ ఆడపడుచు గురించి ఏం మాట్లాడుతున్నాడే? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నువ్వు అన్న రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలా, లేకపోతే మొత్తం కింద అక్కడ యాదవ్ బిడ్డపై ఆ యాదవ్ బిడ్డ ముంగట ఈశ్వరమ్మ ముంగట మోకాళ్ళు అంగి మరి కాళ్ళ ముంగట ముక్కు ముగికి రాయాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. యావత్ బీసీ సమాజం ఇప్పుడు ఇట్లా మనం వెనుకకు తగ్గినామనుకో మన భవిష్యత్తులో అంధకారం అవుతుంది.